హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు. వారిని అడిగి మనకున్న సందేహాలను అయితే నివృత్తి చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఏంటంటే చాలా మంది ఇళ్లలో మనకి లాకర్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ ప్లేసెస్లో కూడా మనకి లాకర్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఆ లాకర్స్లో పెట్టిన డబ్బు రెట్టింపు అవ్వాలి అంటే మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏం రెమెడీస్ ఉంటాయి మేడం మనకి? అవునండి. కొంచెం ఒక చిన్న స్మాల్ రెమెడీ ఇది ఫాలో అయితే గనక మీకు అంటే మనీ పెరగడం అనేది ఎక్కువ ఉండడము మనీ మీకు మళ్ళీ రెట్టింపు అవ్వడము, ఒకవేళ మీకు ఏదైనా గ్రోత్ ఉండడం మనీ పరంగా అయితే చాలా గ్రోత్ రావడము అలా ఎక్కువ ఉంటుంది. సో, మనం ఏం చేయాలంటే లాకర్‌కి ఆపోజిట్ సైడ్‌లో ఒక మిర్రర్ పెట్టాలి. జస్ట్ స్మాల్ మిర్రర్. అది మీరు దాన్ని అటాచ్ చేసి పెట్టినా పర్వాలేదు. ఒకవేళ మీరు ఇలా పక్కన పెట్టినా పర్వాలేదు. ఒకవేళ ఎలా మీకు వీలైతే అలా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ మిర్రర్ ఉండడం ఇంపార్టెంట్. ఆపోజిట్‌లో మిర్రర్ ఉండాలి. ఆ మిర్రర్ ఏంటంటే ఈ మనీ ఆ మిర్రర్‌లో కనిపించాలి. రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే. సో, అలా గనక రిఫ్లెక్ట్ అయితే అదేంటంటే మీకు మనీ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో ఏదైనా జాబ్ పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా, జాబ్ రావట్లేదనుకున్నా, సో ఫైనాన్సెస్ ఇంప్రూవ్‌మెంట్ లేదు, వీళ్ళకేదైనా లోన్స్ కావాలి, ఏదైనా లోన్ శాంక్షన్ అవ్వాలి అనుకున్నా, సో మనీ తొందరగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది యాక్చువల్‌గా చాలా బెస్ట్ రెమెడీ. మీరు కంటిన్యూగా అలా పెట్టి కొన్ని ఇయర్స్ ఉంచేసుకోవచ్చు. అలాగే ఉంచేయొచ్చు. చాలా మంచి ముందు ముందు ఎళ్ళే కొద్దీ రిజల్ట్స్ అనేది చాలా బెటర్‌గా ఉంటాయి. సో, ఖచ్చితంగా ఆపోజిట్ సైడ్‌లో లాకర్‌లోనే ఆపోజిట్‌గా ఒక మిర్రర్ అంటించండి. అటాచ్ చేయండి. మీరు మనీ అక్కడ పెట్టండి. లోపల పెట్టిన తర్వాత సో, ఆ మనీ ఏంటంటే ఆ మిర్రర్‌లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఆపోజిట్ అంటే ఆ లాకర్ డోర్‌కి పెట్టమంటున్నారు మీరు? డోర్‌కి లోపలికి పెట్టాలి. మనీ ఎక్కడ పెడుతున్నారో వాళ్ళు. సో, దానికి కొంచెం ఎదురుగా ఉంటే అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. సో, మనీ అందులో కనిపిస్తాయి. అలా గనక పెట్టారు అంటే మీకు ఖచ్చితంగా ఒక 1 మంత్‌లో డిఫరెన్స్ అనేది చూస్తారు. సో, మనీ పరంగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఏంటంటే ముందు మెయిన్‌గా అయితే ఇళ్లలో మనీ ఎక్కువ ఖర్చయిపోతుంది అని సో, అంటే మనకు కొంతమంది అంటుంటారు గదండీ! వాటర్ లాగా మనీ ఖర్చయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇలా రావడం, ఇలా ఖర్చు పెట్టేయడము, దాచిపెట్టుకోవడం గానీ అట్లాంటివి ఏమి జరగట్లేదు అనని అంటున్నారు. సో, అది మీకు కొంచెం మనీ ఉండడానికి కూడా మంచి ఆప్షన్ అండి ఇది. మంచి రెమెడీ కూడా. సో, ఇది ట్రై చేయండి. ఒకవేళ గనక మీరు కప్‌బోర్డ్స్ లేదు అనుకునే వాళ్ళు మామూలుగా ఇలా బీరువాలు యూజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఈ రోజుల్లో కూడా. సో, వాళ్ళైనా ఆ లోపల లాకర్‌లో అక్కడైనా మిర్రర్ పెట్టుకోవచ్చు. సో, ఏదైనా కూడా లాకర్ అయినా కూడా ఆ మిర్రర్ అనేది పెడితే సరిపోతుంది మనకి. అంతే అండి. అంటే ఇప్పుడు లాకర్ ఒకవేళ ఏ దిక్కున పెట్టినా కూడా మనకి ఏం కాదు. ప్రాబ్లం లేదండి. మిర్రర్ ఉండడం ఇంపార్టెంట్. దానికేమి మనకి ఈ వెస్ట్ సైడ్, నార్త్ సైడ్ అని అట్లాంటిది ఏమీ ఇష్యూ లేదు. ఓకే. సో, లాకర్‌లో మనకి లోపల ఆ డోర్‌కి మిర్రర్ ఉంటే ఆ మిర్రర్‌లో మనీ కనిపిస్తే రిఫ్లెక్ట్ అయితే చాలు. కొంచెం ఆ షాడో పడినా వాటి మనీ మీద చాలు. మీకంటే గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది బాగా. సో, ఫస్ట్ మనకి ఎక్కువ మనీ ఉండడము, మీకు ఇంట్లో కూడా ఏదైనా ఇష్యూస్ గానీ అట్లా ఉన్నా ఆ ఇష్యూస్ పోవడము, కొంచెం మనశ్శాంతి ఉండడం. ఎంతైనా జనరల్‌గా మనీ పరంగానే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యేయడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయి కదండీ ఇప్పుడైతే. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ స్ట్రెస్ అంతా తగ్గడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే జస్ట్ స్మాల్ రెమెడీ అండి. దీనికేం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. మనం దీనికి కూడా ఏం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ స్మాల్ రెమెడీ. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వచ్చు. ఎవరైనా చేయొచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.